వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ప్రస్తుత 543 లోక్సభ స్థానాలను 850కి పెంచాలనే ప్రతిపాదనకు పార్లమెంట్ ఆమోదం లభించింది. 815 స్థానాలు రాష్ట్రాలకు, 35 సీట్లు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించనున్నారు. ఈ పెంపునకు హేతుబద్ధత ఏంటో తెలియదు. ఇప్పుడు 2026 జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ చేపట్టాలి. కానీ 2026 సెన్సెక్స్ కు ముందే హడావిడిగా డీలిమిటేషన్ చేపట్టడంలో కేంద్ర ప్రభుత్వ రాజకీయ లక్ష్యం ఏంటనేది స్పష్టం కావాలి. ఎందుకంటే దీనికోసం ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని కూడా సవరిస్తున్నారు. తెలివిగా దీనికి మహిళా రిజర్వేషన్తో లింక్ చేస్తున్నారు. ఈ డీలిమిటేషన్ వల్ల ఏం జరుగుతుంది? అన్ని రాష్ట్రాలకు వాళ్లకున్న సీట్లలో 50% పెంచుతాము, అన్యాయం ఎక్కడా చేయడం లేదు కదా అంటూ 2011 సెన్సస్ ఆధారంగా తీసుకున్నారు. మరోవైపు తాజా సెన్సస్ ప్రక్రియ మొదలైంది. అటువంటప్పుడు 2011 సెన్సస్ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం లేదు. మేము అన్ని రాష్ట్రాలకు 50% సీట్లు పెంచుతున్నాం కాబట్టి ఓవరాల్ పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గదు కదా అనేది కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నమాట. దీన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్, ఇతర రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. జనాభాను నియంత్రించిన రాష్ట్రాలు నష్టపోతాయి, జనాభాను నియంత్రించని రాష్ట్రాలు లాభపడతాయని సౌత్ నుంచి బాగా వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు వ్యూహాత్మకంగా 50% సీట్లు పెంచుతామంటున్నారు. పైపైన చూస్తే కరెక్ట్ అనిపిస్తుంది. కానీ కాస్త లోతుల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, అది 120 అవుతుంది. కేరళలో 20 సీట్లు ఉన్నాయి, అది 30 అవుతుంది. అప్పుడైనా ఇప్పుడైనా కేరళ కంటే 4 రెట్లు ఎక్కువ కదా, యూపీలో తేడా ఏం రాలేదు కదా అనిపిస్తుంది. కానీ ఇందులో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇప్పుడు కేరళలో 20 పార్లమెంటు ఉన్నాయి, అది పెంచడం వల్ల 30 అవుతున్నాయి. యూపీలో 80 ఉన్నాయి, అది పెంచడం వల్ల ఏకంగా 120 అవుతున్నాయి. అంటే తేడా బాగా పెరిగిపోయింది. ఇలాంటి వ్యత్యాసాల వల్ల నార్త్ అండ్ సౌత్ల మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. దక్షిణాది రాష్ట్రాలు పొలిటికల్ గా నష్టపోతాయి. సింపుల్ లెక్క మేరకు అంతకుముందు 60 సీట్లు తేడా ఉన్న చోట ఇప్పుడు 90 సీట్లు తేడా వస్తుంది. పొలిటికల్లీ సౌత్ ఇండియాను దెబ్బతీయడం కోసం సౌత్ ఇండియాను మరింతగా పొలిటికల్ గా మార్జినలైజ్ చేసే ఎత్తుగడ. అందుకే అంగీకరించకూడదనేది సౌత్ నుంచి వస్తున్న డిమాండ్. సీట్లు పెంచడానికి ఎవరూ అభ్యంతరం చెప్పడం లేదు. దాని ప్రక్రియపైనే అనుమానాలు. ఉత్తరానికి దక్షిణానికి ఉన్న తేడా ఇప్పుడున్నట్టు 287 ఎంపీ స్థానాలే ఉండాలని కాంగ్రెస్ అంటోంది. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తుంటే ఏపీలోని ఎంపీలు బలం కలిగి ఉన్న పార్టీలు టీడీపీ, వైసీపీలు మద్దతిస్తున్నాయి. ఇండియా కూటమి కేంద్రం ప్రతిపాదనకు మద్దతు ఇవ్వకుంటే ఈ బిల్లు పాస్ అవ్వడం దాదాపు అసాధ్యం. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం అనేక రూపాల్లో జరుగుతుంది. ఫైనాన్స్ కమిషన్ నిధుల కేటాయింపులో జరుగుతుంది. ఎందుకంటే 1971 సెన్సెస్ ను ప్రాతిపదికగా తీసుకుని 40 ఏళ్ల పాటు కూడా ఫైనాన్స్ కమిషన్ నిధులు మంజూరు చేస్తున్నారు. 1971 తర్వాత పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ ఇండియాలో మొదలుపెట్టారు. దానివల్ల సౌత్ ఇండియా చాలా సమర్థవంతంగా పాపులేషన్ ను నియంత్రించింది, ఆర్థిక వృద్ధిని సాధించింది, ఎకనామిక్ గ్రోత్ సాధించింది. నార్త్ ఇండియా ఇంకా మూఢత్వంలో మగ్గుతూ, కులం మతం పిచ్చిలోనే బతుకుతూ కనీసమైన ఆర్థిక అభివృద్ధికి నోచుకోలేదు, ఎకానమీని డెవలప్ చేయలేదు. అక్కడ మీకు ఉత్తర దక్షిణ భారతదేశం మధ్య తేడా స్పష్టంగా కనపడుతుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ సూచికను తీసుకుంటే నార్త్ ముఖ్యంగా బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్ర, తెలంగాణ చాలా అభివృద్ధి చెందాయి. ఇది ఎలా సాధ్యమైంది? పొలిటికల్ పవర్ మొత్తం నార్త్ లోనే ఉంది. ఇప్పటి వరకు అయిన ప్రధాన మంత్రుల్లో దక్షిణ భారతదేశం నుంచి ఎంతమంది అయ్యారో లెక్క తీస్తే ఓ పివి నరసింహారావు 5 ఏళ్లు, ఒక దేవేగౌడ కొంతకాలం ఉన్నారు. పొలిటికల్ పవర్ ఢిల్లీలో అందరికీ తెలుసు. హిందీ మాట్లాడే వారికే తొలి ప్రాధాన్యం. సౌత్ ఇండియాకు వాల్యూ కూడా ఉండదు. సౌత్ ఇండియా చేసిన పాపం ఏంటంటే ఆర్థికంగా, సామాజికంగా వృద్ధి చెందడం, జనాభాను నియంత్రించడం, కేంద్రంపై ఆధారపడకపోవడం, కేంద్రానికే వనరులు సమకూర్చడం. ఇలా సౌత్ ఇండియా రూపాయి ఇస్తే వారి వాటాలో వెనక్కి వచ్చేది ఎంత? 50 పైసల్లో 60 పైసలో. నార్త్ ఇండియాను తీసుకుంటే రూపాయి వాళ్ళు కంట్రిబ్యూట్ చేసి 2-3 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక ఈశాన్య రాష్ట్రాలున్నాయి, కొన్ని సరిహద్దు రాష్ట్రాలున్నాయి. వాళ్లకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎకనామిక్ గ్రోత్ కష్టం. ఎవరైతే వారి చేతిలో లేని ఫ్యాక్టర్స్ వల్ల వెనుకబడి ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేయాలి. కానీ మతతత్వం, కులతత్వం, అవినీతిలో మునిగి డెవలప్ కాకపోతే దాని భారం దక్షిణ భారతం మీద వేస్తామంటే ఎలా? ఎకనామిక్ గ్రోత్ ఆధారంగా పార్లమెంటులో సీట్లు ఇవ్వాలి. అలా కాకపోయినా కనీసం శిక్షించకుండా ఉంటే చాలు. ఇప్పుడు పొలిటికల్ రిప్రజెంటేషన్ కూడా తగ్గితే
ఈ దక్షిణాదిని ఎవరూ పట్టించుకోరు. ఢిల్లీలో తెలుగులో మాట్లాడితే మనల్ని పిచ్చోళ్ళు మాదిరిగా చూస్తారు. హిందీ మాట్లాడే వారికే విలువ. ఇంగ్లీష్ మాట్లాడినా పెద్దగా పట్టించుకోరు. అసలు ఈ ఆధిపత్యం ఎంతకాలం? కాబట్టి దీన్ని ఎవరైనా ఎందుకు ఒప్పుకోవాలనే ప్రశ్న వస్తుంది. అందులో తప్పు లేదు. రేవంత్ రెడ్డి దీని మీద మాట్లాడితే అది మనకు కాంగ్రెస్ స్టాండ్లా కనిపిస్తుంది. స్టాలిన్ మాట్లాడితే బీజేపీకి వ్యతిరేకం అనిపిస్తుంది. కానీ మనకు మనం ప్రశ్నించుకుంటే ఎన్నాళ్ళు ఉత్తరాదిని మనం మోయాలి?